ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగు చేసినడలా మీరనుకును చెప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వెతకడం అంటే మంచి అనుసరిస్తూ చెడు నుండి దూరంగా వెళ్ళిపోవడమే. ఇలా చేసేవారి దగ్గరికి దేవుడు క్షమాపణ మరియు ఆశీర్వాదంతో వస్తాడు. దేవుని క్షమాపణను మనం పొందుకొనుటకు, దేవుని ఆశీర్వాదములకు వారసులమగుటకు మనలో చెడుని విసర్జించి మన పూర్ణ హృదయంతో ఆయన వెతికే వారమై ఉండాలి. సహోదరి సహోదరులారా, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేయను, కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మికయించి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగుగా మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలు నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీదికి అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియనోపిగ్గా చేర్చు మహిమను ఘనతను అక్షతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మంచి విషయములలో ఆసక్తి గల వారమైతే మనకు హాని చేయవాడు ఎవడు? మనం ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మనము ధన్యులమే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగునేడలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి కీడు విడిచి మేలును వెతికే వారముగా ఉండుటకు మీరు మాకు సహాయము దయచేయమని, నీ యందు భయభక్తులు కలిగి నీ మాట చొప్పున నడుచుకుంటూ మేలు చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మాలో ఉన్న నిరీక్షణను గురించి మమ్మను హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటూ మా హృదయములను నీకు అప్పగించుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.